హాయ్ అండి అందరికీ. నేను మీ హారిక జైపాల్. ఈరోజు ఏంటి అంటే రాజీవ్ యువ వికాస పథకం కింద 3 లక్షల రూపాయలు అయితే ఇవ్వాలనుకున్నాను. అంటే 2 to 4 lakhs. ఇంకా మనకు తెలిసి మినిమం 3 lakhs కంటే ఎక్కువ ఇయ్యరు, ఎందుకంటే బిలో ఉండదు, అబోవ్ తీసుకోకూడదు. ఇస్తారు. దాన్ని మనం మొబైల్లోనే ఎలా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ క్రిస్టియన్ వీళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలా అప్లై చేసుకోవచ్చు అది కూడా మన మొబైల్లోనే. నేను అది ఎలా అప్లై చేసుకోవాలనేది నేను చూపిస్తాను. దానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, అసలు ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఫస్ట్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకున్నాక ఎలా అప్లై చేయాలనేది నేను చూపిస్తాను. వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. రాజీవ్ యువ వికాసం తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కార్ రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్లో భాగంగా యువతకు 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం కోసం 6,000 కోట్లు కేటాయిస్తుందంట ప్రభుత్వం చెప్పింది. అయితే ఇది ఎప్పటి నుంచి అంటే మార్చి 17th నుంచి అయితే స్టార్ట్ అయింది. 17th నుంచి ఇది ఎవరు స్టార్ట్ చేశారంటే సీఎం రేవంత్ రెడ్డి. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, అప్లికేషన్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది, యాప్ ఎప్పుడు ఓపెన్ కాదంటే April 5th అనేది లాస్ట్ డేట్ అనమాట. మార్చి 17th నుంచి April 5th వరకు అనమాట అప్లికేషన్స్ అయితే తీసుకుంటారనమాట. అర్హులని ఆ తర్వాత June 2nd రిలీజ్ చేస్తారనమాట. అంటే లిస్ట్ ఎవరు అర్హులు అనేది వాళ్ళకి చెప్పి కాల్ చేయడం, మెసేజ్ చేయడం ఇదంతా పంపిస్తారనమాట. ఇది ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే దీనిలో 60 నుంచి 80% వరకు సబ్సిడీ కూడా ఇస్తుంది ప్రభుత్వం. అది మనకు కట్టన అవసరం లేదు. అది పోగా మిగిలింది అయితే మనం బ్యాంక్ అయితే కట్టాలి. దానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ పథకానికి రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ కావాలి, ఆధార్ నెంబర్ కూడా కావాలి, పాన్ కార్డు కూడా కావాలి, ఫోటో కావాలి అండ్ ఫోన్ నెంబర్ కావాలి. ఇవి ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాలన్నమాట. ఇది మార్చి 17 స్టార్ట్, ఎండింగ్ డేట్ April 15th అండ్ ఎంపిక అంటే ఫైనల్ లిస్ట్ చేయడానికి April 6th నుంచి 31st వరకు తీసుకొని June 2nd అయితే వాళ్ళు ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఎవరెవరికైతే అమౌంట్ ఇవ్వడానికి కుదిరింది అని మ్యాక్సిమం ఇచ్చేస్తారు. వాళ్ళు ఇవ్వాలనుకుంది 5 lakhs మెంబర్స్లో ముందు స్టార్టింగ్ అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకనమాట. మనం ఇది ఎలా ఓపెన్ చేయాలంటే ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి OBMMS అని టైప్ చేసి గూగుల్ సెర్చ్ అని కొడితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలన్నమాట. మనం క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఫర్ రాజీవ్ యువ వికాస్ స్కీమ్ అండ్ హోమ్ పేజీ యువ వికాస్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసాక అక్కడ మనకు రెడ్లో న్యూ అని ఓపెన్ అవుతుంది కనిపిస్తుంది కదా. దాన్ని క్లిక్ చేయండి. అప్లికేషన్ క్లిక్ చేస్తే మెయిన్ పేజీ ఇలా ఓపెన్ అవుతుంది. ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ది, ఎస్టీ కార్పొరేషన్ది, బీసీ కార్పొరేషన్ది, ఓబీసీ, ఎంబీసీ అండ్ బీసీ ఫెడరేషన్ అంటే మైనారిటీస్ కానీ అన్నీ ఇచ్చారు క్లియర్గా. నేను ఏదో ఒకటి ఓపెన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఫిల్ చేయాలి అని చెప్పేసి. లేట్ చేయకుండా నేను ఇప్పుడు ఇంకా బీసీ వాళ్ళదో ఎస్సీ వాళ్ళదో మనం బీసీ వాళ్ళది ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ వీడియో తీస్తే మొత్తం బ్లింక్ అవుతుంది. ఫస్ట్ అయితే ఆధార్ కార్డ్ అప్లై చేయాలన్నమాట. ఆధార్లో మనం ఏ నేమ్ అయితే ఉంటుందో ఆ నేమ్ అక్కడ టైప్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ ఆధార్లో ఎలా ఉంటుందో యాజ్ పర్ ఆధార్ అని ఉంటుంది. ఆధార్లో మీ నేమ్ ఎలా ఉంటే అలా టైప్ చేయండి. పక్కనే ఆధార్ నెంబర్ టైప్ చేయాలి. అట్ ద సేమ్ టైం కింద మీరు మీ పేరు, మీ ఆధార్ కార్డును టైప్ చేయగానే మీకు కింద రేషన్ కార్డ్ నెంబర్ అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని ఉంది కదా, అది రేషన్ కార్డ్ నెంబర్, అది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. వ్యాలిడ్ అని చెప్పేసి మీకు జనరేట్ అయిపోయి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి అలో చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏముంది, బెనిఫిషరీ టైప్. అక్కడ లబ్ధిదారుని రకం అని ఉంది. ఇండివిజువల్ అని వాళ్ళు ఇచ్చారు. మనం ఆటోమేటిక్గా ఇండివిజువల్ క్లిక్ చేసుకోవాలి, అది ఒకటే ఆప్షన్. నెక్స్ట్ ఏంటంటే పక్కన టైప్ ఆఫ్ అసిస్టెన్స్ అని ఉంది. అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని ఉంది. అంటే బ్యాంక్ లింక్డా కాదా అని చెప్పి ఇటు సైడ్ రైట్ సైడ్. నేను బ్యాంక్ లింక్డ్ స్కీమ్ అని క్లిక్ చేశాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా సెక్టార్ అని ఇచ్చారు. ఆ సెక్టార్లో మీరు దేనికోసం అంటే ఇండస్ట్రియల్ సర్వీసెస్ బిజినెస్ అని నేను క్లిక్ చేశాను. అందులో కూడా నేను ఏ షాప్ పెట్టాలనుకుంటున్నా అంటే చికెన్ షాప్ అని చెప్పేసి క్లిక్ చేశాను. ఇక్కడ మనం ఇవంతా క్లిక్ చేసిన తర్వాత దానికి మ్యాక్సిమం యూనిట్ ఏమో మినిమం యూనిట్ 2 lakh, మ్యాక్సిమం యూనిట్ 4 lakh అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అదంతా ఓకే కరెక్ట్గా ఉంటేనే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే డిస్టిక్, మీ ఆధార్ కార్డ్ ప్రకారం అడ్రస్లో ఏముందో అది ఏ డిస్టిక్ కిందకి వస్తుందో ఆ డిస్టిక్ ఇక్కడ క్లిక్ చేయండి.
నెక్స్ట్ దానికి సంబంధించిన మండల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అనమాట. సో నేను మండల్ కూడా క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే పంచాయతీ దేని కిందికి వస్తుంది, సో అది క్లిక్ చేసిన తర్వాత విలేజ్ ఇవన్నీ నార్మల్గానే ఉంటాయి. అవే పంచాయతీ అదే విలేజ్ అయితే సో అవన్నిటికీ ఆప్షన్ చేయడానికి సెలెక్ట్ అవ్వడానికి ఇవ్వదు. సో అలాగే లీవ్ చేసేయండి. నెక్స్ట్ ఏంటంటే బెనిఫిషరీ టైపు, లబ్ధిదారు నేము, మనం ఏ షాప్ పెట్టుకుంటున్నాము ఏంటి అని అంత ఇచ్చారు. ఇక్కడ యూనిట్ కాస్ట్ అని ఇచ్చారు కదా, ఆ యూనిట్ కాస్ట్ మనకి ఎంత అవుతుంది, మనకు ఆ షాప్ పెట్టడానికి చికెన్ షాప్ అని క్లిక్ చేశాను కదా, చికెన్ షాప్ కోసం నేను 3 lakh అని చెప్పేసి నేను ఎంటర్ చేయగానే మనకు చూపిస్తుంది అనమాట. మనం ఎంత కట్టాలి, బ్యాంక్లో సబ్సిడీ కింద ఎంత పోతుంది, బ్యాంక్ నుంచి ఎంత వస్తుందని. సో మనకి ఎంత వచ్చింది ఇక్కడ సబ్సిడీ నుంచి 1,80,000 అంటే పోతుంది, మనకు బ్యాంక్ నుంచి అంటే 1,20,000 మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో టోటల్ కాస్ట్ ఎంత 3 lakh. సో మనం బ్యాంక్ అది ఏ బ్యాంక్ నుంచి తీసుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి మనకు నియర్ బై ఉన్న బ్యాంక్ని క్లిక్ చేయాలి. ఇక్కడ బ్రాంచ్ ఇచ్చారు, సో ఫస్ట్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక గ్రామీణ వికాస బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఏంటి బ్రాంచ్ ఎక్కడుంది, ఆ బ్రాంచ్ దానికి సంబంధించిన బ్రాంచ్ నేను మీకు సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా అయితే ఎంటర్ చేయాలి పాన్ కార్డ్ నెంబర్. సో పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత దాని కింద మీరు హ్యాండిక్యాప్డా కాదా అవా ఇస్తారు, రూరలా అర్బనా అని ఇస్తారు. ఆ హ్యాండిక్యాప్డ్ ఉంటే క్లిక్ చేయండి, దానికి సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ అడుగుతారు, ఆ నెంబర్ టైప్ చేసేయండి. నెక్స్ట్ రూరలా అర్బనా అని ఇస్తారు, రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్. సో మీ సేవ నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ త్రూ మీ సేవ నుంచి తెచ్చింది క్యాస్ట్ సర్టిఫికేట్ అక్కడ అంటే నెంబర్ ఎంటర్ చేయాలి. దాని నెంబర్ పైన ఉంటుంది, రైట్ సైడ్లో కానీ లెఫ్ట్ సైడ్లో కానీ ఉంటుంది. సో యాజ్ పర్ ద క్యాస్ట్లో ఏముందో మన నేము క్యాస్ట్ వైజ్గా ఎలా ఉందో అది రాయాలి, మన క్యాస్ట్ రాయాలి, జెండర్ క్లిక్ చేసుకోవాలి. సో సబ్ క్యాస్ట్, మీరు క్యాస్ట్లో సబ్ క్యాస్ట్ ఏంటి కూడా అక్కడ రాయాలి. మీ క్వాలిఫికేషన్ క్లిక్ చేయాలి, మీరు ఏం చదువుకున్నారు, డిగ్రీయా, ఇంటరా, బీటెకా, సో ఏం చదివితే అది. సో మీ సేవ నుంచి ఇన్కమ్ అంటే 1 year లోపు, అంటే ఏప్రిల్ 2024 నుంచి ఇప్పటి వరకు ఈ లోపు అప్లై ఉన్న ఇన్కమ్ అయితే సరిపోతుంది. బిఫోర్ 1 year అయితేనే వ్యాలిడ్ అనమాట ఇన్కమ్. క్యాస్ట్ ఏదైనా పర్లేదు, నేమ్ యాజ్ పర్ ద ఇన్కమ్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎలా ఉందో సో దాది కూడా ఎంటర్ చేయాలి. మన డేట్ ఆఫ్ బర్త్, మన ఏజ్ ఎంత, సో యాన్యువల్ ఇన్కమ్, సో మన ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంత ఉందో మన టోటల్ ఓవరాల్ మన ఫ్యామిలీ ఇన్కమ్ కూడా అదే అనమాట. సో అదే క్లిక్ చేయాలి. మళ్ళీ ఇంకా ఏమి ఇచ్చారు, మీ మొబైల్ నెంబర్ క్లిక్ చేయాలి. అది కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇస్తారు, అది టైప్ చేయండి. ఆక్యుపేషన్ మీరు ఏం చేస్తారో అది ఎంటర్ చేసేయండి. అక్కడ ఇస్తారు ఆక్యుపేషన్లో కొన్ని సెలెక్ట్ చేసుకొని అందులో మీరు దేని కిందకి వస్తారో అది క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ కింద డోర్ నెంబరు, మన ఇంటి అడ్రస్ మొత్తం ప్రాపర్గా ఇవ్వాలి, ఆధార్లో ఏముందో అదే ఇవ్వాలి, లేకుంటే రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ మీ ఫోటోని అప్లోడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ పైన ఎంటర్ చేశాం కదా, ఆ పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పేసి మనం ఆల్రెడీ ఫోటో తీసుకొని పెట్టుకొని అది జేపీజే ఫైల్, అది దాని సైజ్ కూడా సెట్ చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. చేసిన తర్వాత ప్రివ్యూ అని క్లిక్ చేసుకొని మీరు ఎంటర్ చేసిన ప్రతిదీ ప్రాపర్గా ఉందా లేదా, ఏమైనా మిస్టేక్ పడిందా, మొబైల్ నెంబర్ కానీ ఏంటి అని అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే సబ్మిట్ కొడితే అయిపోతుంది. సో వీడియో నచ్చిందా, మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.